సిఎస్ఐ హై స్కూల్ ప్రాంగణంలో నిర్మించబడుతున్నటువంటి అక్రమ కట్టడముల గురించి మేము చేస్తున్నటువంటి పోరాటము మరి చివరి దశకు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు కూడా బిషప్ అయినటువంటి శ్రీ పేయాల ఐజాక్ వరప్రసాద్ చేసినటువంటి మోసాలన్నీ కూడా బట్టబయలైపోయినాయి. మోసము ద్వారా దక్షిణ ఇండియా సంఘ ట్రస్ట్ అసోసియేషన్కు చెందినటువంటి 61 సెంట్ల భూమిని ఒక వ్యాపార సంస్థకు దారాదత్తం చేయాలన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టాయి. ఎందుకంటే ఆయనకు మొదటిదిగా దక్షిణ ఇండియా సంఘ ట్రస్ట్ అసోసియేషన్ వారి అనుమతి లేదు. మరి బడేకరే వెంకటేష్ అను అతనికి పర్మిషన్ లేదు. మొట్టమొదటిగా 5/1/2023లో రాయలసీమ అధ్యక్ష మండలం తరపున బిషప్ ఐజాక్ వరప్రసాద్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. అదే ఆ సమయంలోనే ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి మార్ట్గేజ్ డీడ్స్, గిఫ్ట్ అండ్ సెటిల్మెంట్స్ డీడ్ తప్పుడు పత్రాలను సమర్పించాడు. అవి తప్పుడు పత్రాలని ఆ సమయంలో కమిషనర్గా ఉన్నటువంటి శ్రీ సాయిచంద్ర ఐఏఎస్ గారికి మేము వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు వారిని పనిని స్టాప్ చేశారు. తర్వాత బడేకరే వెంకటేష్ అన్నటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా అక్రమం అని చెప్పినప్పుడు 6/8/2024లో అతనికి నువ్వు పని చేసేదానికి వీలు లేదు, నీ ఓనర్షిప్ ఇవన్నీ కూడా మాకు తెలపమని మున్సిపల్ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే మరి ఏమి ఒప్పందం కుదుర్చుకున్నాడో ఈ కూడా వారితో తెలియదు. కానీ ఆశ్చర్యంగా ఒక్క రోజులోనే 7/8/2024 అతనికి పర్మిట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి సిఎస్ఐ హై స్కూల్ ప్రాంగణంలో కట్టబడుతున్నటువంటి ఆ అక్రమ నిర్మాణము బడేకరే వెంకటేష్ వర్ణ అన్నటువంటి వ్యక్తికి ఇవ్వబడినటువంటి అక్రమ పర్మిట్ ఆర్డర్తోనే జరుగుతూ ఉంది. మరి ఈ ఆర్డర్ను గురించి మేము మరి జిల్లా కలెక్టర్ గారికి, మరి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి అనేక పర్యాయములు ఫిర్యాదు చేసినప్పుడు వారు తగిన చర్యలు తీసుకుంటూ అక్రమ నిర్మాణం నిలుపుదల చేయడము, వారు ట్రాన్స్ఫర్ అయితానే ఈ కుడవారు ఈ బడేకరే వెంకటేష్ పేయాల ఐజాక్ కుమ్ముక్కై తిరుగా కట్టడం మొదలుపెట్టారు. కానీ ఈ నిర్మాణము మరి ముఖ్యంగా 2026 సంవత్సరంలో త్వరగా పూర్తి చేయాలన్నటువంటి నిర్ణయంతో పని చేస్తున్నటువంటి సమయంలో మరి చాలా పర్యాయములు అధికారులను కలవడం జరిగింది. మొత్తం మీద వారు తీసుకున్నటువంటి పర్మిషన్ ఏంటంటే డెమాలిషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ డోర్ నంబర్ 2/1923. ఈ డోర్ నంబర్ 2/1923 అన్నటువంటిది బిషప్ డ్రైవర్ యొక్క ఇల్లు. ఆ ఇల్లు ఆకాశవాణి కందుల వారి ఇంటి వెనుక వస్తుంది. మరి నిర్మాణం చేస్తున్నటువంటి స్థలము సిఎస్ఐ హై స్కూల్ ప్రాంగణంలో ఉంది. నిర్మాణం చేస్తున్నటువంటి స్థలానికి ఈ డోర్ నంబర్కు దాదాపు 350 మీటర్ల దూరంలో ఉంది. మరి వారు కోర్టుకు వెళ్ళినప్పుడు ఆనందరావు అన్నటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చాడు. ఆయన కోరిక ఏంటంటే ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో నిర్మాణానికి వారు ఇంటర్ఫీర్ కాకూడదంట, వారికి అధికారం లేదంట, వారు జోక్యం చేసుకొని పని నిలబెడుతున్నారంట. ఎక్కడైనా చట్టంలో మరి పర్మిషన్ ఇచ్చినటువంటి వారిని దాన్ని రివోక్ చేసేదానికి అధికారం ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది. కానీ అందుకే కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఓకే, మరి ఈ యొక్క
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారు జోక్యం చేసుకోవద్దండి. కానీ ఒకవేళ శాంక్షన్డ్ ప్లాన్కు వ్యతిరేకంగా ఏదైనా నిర్మాణం జరుగుతుంటే మీరు జోక్యం చేసుకోవచ్చు అని పర్మిషన్ కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము కమిషనర్ గారిని అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారిని అయితేనేమి అందరి దగ్గరికి వెళ్ళి ఇది అక్రమ కట్టడం జరుగుతుంది, ఇక డీవియేషన్ ఉంది, ఇల్లు 2/19-2-3 పడగొట్టబడలేదు, ఆ ఇల్లు ఇంకా ఇంటాక్ట్లో ఉంది. వీరు నిర్మాణం చేస్తున్నటువంటి స్థలము చాలా సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో ఉంది అని అంటున్నటువంటి సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏం చేస్తారంటే మా యొక్క రిప్రజెంటేషన్స్ను చూసి ఇంకా విధిలేని పరిస్థితులలో బడేకరే వెంకటేశ్వర్లకు నోటీస్ ఇచ్చారు 27/2027. ఏమయ్యా నీ మీద ఈ యొక్క ఫిర్యాదులు వచ్చాయి, నువ్వు డెమాలిషన్ చేయలేదు అంటున్నారు, కాబట్టి ఈ డోర్ నంబర్ 2/19-2-3 అని ఉన్నటువంటి ఈ యొక్క స్థలము నీవు కట్టుతున్నటువంటి సర్వే నంబర్ 236-1లో ఉందా మరి అన్నటువంటి ఆ విధంగా ఇంకొక 5 ప్రశ్నలు సంధించినప్పుడు 27/7/2026లో బడేకర్ వెంకటేష్ ఉత్తరం ఇచ్చాడండి, రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లైలో ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా మంచిది మీరు నాకు ఈ లెటర్ పంపించారు, కానీ ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలమునకు నేను ఓనర్ను కాదు, ఓనర్షిప్ కానీ లీగల్ ఆబ్లిగేషన్ సంబంధంగా ఎలాంటి హక్కులు కానీ అధికారం కానీ నాకు లేదు. ఇప్పుడు కుడావారిని నేను అడుగుతున్నా, మరి మీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఒక కాలం ఉందే ఓనర్ అన్నప్పుడు, మరి వారు చూపించారు ఓనర్ అంటే శ్రీ బడేకర్ వెంకటేష్ వర్ణ అని చూపించారు. మరి ఇప్పుడు ఆయన నేను ఓనర్ను కాదన్నారు, మీరు ఆయనను ఓనర్ అని చూపించారు, మరి మీ సమాధానం ఏంటి? అంటే ఎవరికంటే వారికి ఓనర్షిప్ ఇస్తారా? ఇది దక్షిణ ఇండియా సంఘ ట్రస్ట్ ప్రాపర్టీ ఎవరో వ్యాపారస్తుని ఓనర్ చేసి అక్రమ పర్మిషన్ ఇచ్చి అక్రమ కట్టడం జరుగుతూ ఉంటే మేము ఇన్ని అబ్జెక్షన్స్ రేస్ చేస్తూ ఉన్నా మీరు అనుమతిస్తూ నిర్మాణాన్ని కొనసాగించటంలో మర్మం ఏంటి మీకు వారికి ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేక ఒడంబడిక అని మేము అడుగుతున్నాం. కాబట్టి మరి ఈ సమయంలో చివరికి మేము అడుగుతున్నటువంటిది ఏంటంటే, ఈ ఇన్స్పెక్షన్కు పంపించారండి మా యొక్క రిప్రజెంటేషన్స్ను చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చారు, ఆర్ఐ గారు ఇచ్చారు, ఇంకా తదితర స్టాఫ్ ఏమి ఇచ్చారంటే, అయ్యా ఈ యొక్క స్థలము 2/19-2-3 అనేది ఇంకా భద్రంగా ఉంది, ఆ ఇల్లు డెమాలిష్ కాలేదు, మరియు మీరు నిర్మాణం చేస్తున్నటువంటి స్థలము ఖాళీ స్థలంలో చేస్తున్నారు, చట్ట ప్రకారము VLT కట్టాలి. VLT అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదు. మరి ఏంటి మీ సమాధానం అన్నప్పుడు అక్కడ వారే చూసి ఆ కంక్లూషన్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నటివి 3 డిమాండ్ చేస్తున్నామండి. మొదటి డిమాండ్ ఏంటంటే, వెంటనే కూడా వారు ఇచ్చినటువంటి ఆ యొక్క పర్మిట్ను రద్దు చేయాలి. రెండవది, అక్రమంగా సిఎస్ఐ స్కూల్ ప్రాంగణములో నిర్మించబడుతున్నటువంటి కట్టడాన్ని కూల్చివేయాలి. ఎందుకంటే 1987లోనే అప్పుడున్నటువంటి బిషప్ అగ్రిమెంట్ చేసి డిఓకి అప్పచెప్పాడు ఆ ప్రాపర్టీని. అది ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తిని తిరిగా ఇప్పుడు అక్రమ కట్టడానికి ఇవ్వడం అన్నటువంటిది చాలా తప్పు. అలాంటి స్థలములో ఇప్పుడు అక్రమ నిర్మాణం జరుగుతుంది కాబట్టి అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలి. మూడవది, మొత్తము ఇది నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫ్రాడ్ అండ్ చీటింగ్. ఈ 3 నేరములకు పాల్పడినటువంటి పేయాల ఐజాక్ వరప్రసాద్, బడేకరే వెంకటేష్ వర్ణ, చిత్రాల ఆనందరావు, ఇంకా
కుడాలో ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడా క్రిమినల్ చర్యలు ప్రభుత్వమే చేపట్టాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ పోరాటము చాలా చిన్నగా స్టార్ట్ అయింది. ఈ పోరాటాన్ని మెల్లమెల్లగా అంచెలంచెలుగా దీన్ని ఒక లెవెల్ తీసుకుపోతున్నాము. దాంట్లో మీడియా అనేవాళ్ళు ఎంతో క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఒక 4 విషయాలు మేము చెప్పాలా. ఫస్ట్ థింగ్ ఏమంటే, ఈ బిషప్ అనే వ్యక్తికి పైన అందరికీ ఉండే ఒక అవగాహన ఏమంటే, ఆయన టాప్ మోస్ట్ మేనేజ్మెంట్ అని అనుకుంటున్నారు. అది కాదు. ఏ బిషప్ అయినా మీరు తీసుకొని వాళ్ళు ఓన్లీ వాచ్మ్యాన్సే. ఒక ప్రాపర్టీ వాళ్ళ చేతిలో పెట్టి దాన్ని కాపాడమని చెప్పి బ్రిటిషర్స్ అప్పుడు పోయినారు, కానీ ఆయన దీనికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయితే కాదు. హీఈస్ ఓన్లీ ఒక వాచ్మ్యాన్ మాత్రమే. సో అట్లాంటి వాచ్మ్యాన్ మెల్లమెల్లగా సంవత్సరాలు పోగా ఒక 30-40 ఏళ్ళు దాటంగా వాళ్ళు ఒక బయలా సృష్టించుకొని వాళ్ళే అధికారులు అండ్ టాప్ మోస్ట్ మేనేజ్మెంట్ లాగా సృష్టించుకున్నారు. కాబట్టి వాళ్ళు దే ఆర్ ఓన్లీ వాచ్మ్యాన్స్ టు సేఫ్ గార్డ్ ద ప్రాపర్టీ. ఇంకోటి, ఒక లల్లూ ప్రసాద్ యాదవ్ అనే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక 32 కోట్లకే స్కామ్ చేస్తే ఆయన కొన్నేళ్ళు జైల్లో పెట్టినారు. ఇక్కడ దాదాపు ఒక సిఎస్ఐ స్కూల్, ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలు, గవర్నమెంట్ ఇచ్చిన ఎయిడ్తో ఇన్నేళ్ళు నడిపిన స్కూలు, దీని వెనకాల 100 కోట్ల స్కామ్ ఉంది. కాబట్టి నారా లోకేష్ గారు, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటంలా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్, మీకు ఓట్లు వేస్తే మీరు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అయినారు. దీనిపైన మీరు ఎందుకు దృష్టి పెట్టడంలా? మీ దృష్టికి మేము తెచ్చినాము. ఆల్రెడీ ఈ ఫైల్ మీ ఆఫీస్లో ఉంది. దృష్టి పెట్టి ఈ 100 కోట్ల స్కామ్ని ఆపాలా. కొన్ని వేల మంది పేద విద్యార్థులు ఇక్కడ బాగుపడినారు, మీరు ఆపాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి మా రిక్వెస్ట్ అండి, మీకు ఎంతో నాలెడ్జ్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్. మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీ నాలెడ్జ్తో ఈ స్కామ్ని ఆపాలని కోరుతున్నాను. అలాగే ఒక హెచ్చరిక ఇస్తున్నాము వాళ్ళకి కూడా, కడప అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళకి, మీరు ఒక మాఫియాలాగా తయారై, బిషప్ గారు మీరు ఆ వ్యాపారవేత్త ఒక మాఫియాలాగా తయారై మీరు ఈ స్కామ్లో పాల్గొని ఉన్నారు. దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మేము దీంతో వదిలేసేది లేదు. ప్రతి పార్టీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, సిపిఐ, సిపిఎం కానీ, మిగతా ఆర్గనైజేషన్స్ కానీ దీనిపైన పోరాడుతున్నాం. కాబట్టి జాగ్రత్త పడండి. మీరేదో తప్పించుకుంటారని మీరు అనుకోవద్దు. తప్పించుకునే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా పోరాడతాము. కాబట్టి ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని దీనిపైన వేయండి. వేసి ఒక కమిటీ ఫామ్ చేసి, ఇక్కడ ఒక్కటే కాదు, అనంతపూర్లో దాదాపు 100 కోట్ల స్కామ్ ఎవరు సిఎస్ఐ బిషప్ అనే వ్యక్తి చేసేది. మదన్పల్లిలో స్కామ్ జరుగుతుంది, గుత్తిలో స్కామ్ జరుగుతుంది, గుంటకల్లో స్కామ్ జరుగుతుంది, జమ్మలమడుగులో స్కామ్ జరుగుతుంది, కడపలో జరుగుతుంది. ఇవన్నీ తీసుకుంటే 1000 కోట్ల ప్రాపర్టీస్ పైన వీళ్ళు స్కామ్ చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్, దయచేసి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతూ ఒక రిక్వెస్ట్. మరొకసారి మీడియా మిత్రులకి ఇది ఖచ్చితంగా కవరేజ్ చేసి అందరికీ తెలియాలని మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. దాదాపు 148 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కడప నగరంలో పురాతనమైనటువంటి సిఎస్ఐ స్కూలు ఆట స్థలం, ఓపెన్ స్పేసు స్థలాన్ని బిషప్ అడ్డగోలుగా అక్రమ పద్ధతుల్లో సంబంధిత అధికారులందరినీ కూడా మేనేజ్ చేసి, ప్రజాప్రతినిధులు సైతం మేనేజ్ చేసి అక్రమంగా కడుతున్నప్పటికీ సంబంధిత కార్పొరేషన్ యంత్రాంగం కూడా అధికారులు, ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ సైతం ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సిఎస్ఐ పూర్వ విద్యార్థులుగా ఉండేవాళ్ళు, అఖిలపక్ష పార్టీలు, అదేవిధంగా కొంతమంది పాస్టర్లు కలిసి ఈరోజు ఒక భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే అనేక రకాలుగా వినతిపత్రాలు, విన్నపాలు, విజ్ఞప్తులు చేసినప్పటికీ, సంప్రదింపులు చేసినప్పటికీ ఫలితాలు రాకపోవడం వల్ల ఉద్యమ కార్యాచరణకు రేపు 7వ తేదీన శుక్రవారం కూడా కార్యాలయాన్ని ముట్టడించి ఇవాళ ఆ సిఎస్ఐ స్కూల్ సంబంధించిన అక్రమ కట్టడాల అనుమతిని రద్దు చేయాలనే డిమాండు, అదేవిధంగా సంబంధికులందరిపైన కూడా అక్రమాలు కూడా అధికారులు కావచ్చు, కార్పొరేషన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా
దాంట్లో బిషప్ మొదలుకొని కింది స్థాయి కాంట్రాక్టర్ వరకు ప్లానర్ వరకు వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్. అదేవిధంగా ఆ స్కూల్కి సంబంధించిన ప్రాపర్టీ అక్రమ కట్టడాలను పూర్తిగా డెమాలిష్ చేసి యథావిధిగా స్థలం ఉండేంత వరకు పోరాటం కొనసాగుతుంది. దాని తర్వాత సోమవారం ఈ నెల 10వ తేదీన కార్పొరేషన్ కార్యాలయం వద్ద చెలో కార్పొరేషన్ కళ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. దాని తర్వాత అప్పటికి ఈ అన్ని రకాల డిమాండ్స్ నెరవేర్చకపోతే చెలో సిఎస్ఐ స్కూలు పేరుతో ఇవాళ కార్పొరేషన్ కాంచి ర్యాలీగా వెళ్ళి కార్పొరేషన్ అక్కడ సిఎస్ఐ స్కూల్లో ఇంకా అక్రమ కట్టడాలు అప్పటికీ తొలగించకపోతే మేమే దగ్గరుండి జేసీబీలతో అదేవిధంగా సంబంధిత ఆయుధాలతో అక్కడికి వెళ్ళి పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి సన్నద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అధికార పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ప్లాన్లు, ఈ అక్రమాలు, అక్రమ కట్టడాలు, అక్రమ పద్ధతులన్నీ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు పనులు ప్రారంభమైనాయి. కాబట్టి ఆ ప్రభుత్వం అప్పుడు నాయకులకు సంబంధించి కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఈ జిల్లాలో టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీ కావచ్చు, రామ్ గోపాల్ రెడ్డి గారు అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు కూడా దీనికి సంబంధించిన వ్యవహారం పైన అక్రమ స్కూల్ను స్కూల్లో గొంతు నిలిపి ఎయిడెడ్ స్కూల్ను గొంతు నిలిపి ఒక 4 ఏళ్ళ క్రమేపీ ఎయిడెడ్ పోస్టులు భర్తీ చేసుకోకుండా విద్యార్థుల సంఖ్యను క్రమేపీ తగ్గించేస్తూ అక్రమ అడ్మిషన్లు కూడా లేకుండా చేసే పోతలో ఈ ఇయర్ అయితే అడ్మిషన్లు కూడా చేసుకోకుండా స్కూల్ను మూసివేసి ఆ స్కూల్ సంబంధించిన దాదాపు ప్రాపర్టీని 2 ఎకరాల చిల్లర సంబంధించినటువంటి ఎకరాల ప్రాపర్టీని అక్రమంగా కాజేసేదానికి లీజుల పేరుతో ఇవాళ అమ్ముకొని వాటాలు పంచుకునేదానికి ఇవాళ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ బిషప్ సంబంధించిన కావచ్చు అక్రమార్జనకు తెరలేపిన పరిస్థితి. దానికి సంబంధించిన కార్పొరేషన్ అధికారులు, కూడా అధికారులు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులంతా కూడా అందరూ కలిసి కుమ్మక్క ఇవాళ దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్ల ప్రాపర్టీని కాజేసేదానికి ఇవాళ కంకణ బద్దం కాడ అత్యంత దారుణ అంశం. కడప ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇంకొక సంబంధించి కావచ్చు, ఎన్నికలు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అంశాలపైన మాట్లాడినటువంటి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఈ సిఎస్ఐ స్కూల్లో దాదాపు 2 ఏళ్ళుగా అంతకుముందు ప్రభుత్వంలో అక్రమంగా అడ్డగోలుగా ఇచ్చిన అనుమతులపైన, ఈ అక్రమ కట్టడాలపైన ఇంతవరకు నోరు మెదిపి అది అన్యాయం, అక్రమం, దీన్ని రద్దు చేయాలనే పద్ధతిలో వాళ్ళపైన సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎక్కడ ఏ రోజు డిమాండ్ చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాప్రతినిధుల వైఖరి కూడా మార్చుకొని విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతోమందిని, వేల మందిని, లక్షలాది మందిని ఈ విద్యా ప్రయోజకులుగా ఉన్నతాలుగా తీర్చిదిద్దినటువంటి ఈ విద్యాసంస్థ పరిరక్షణ ధ్యేయంగా ఇవాళ అఖిలపక్ష పార్టీలు సిఎస్ఐ స్కూలు పరిరక్షణ సమితి పేరుతో ఆందోళన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నేపథ్యంలో వెంటనే సంబంధిత అధికారులు, వెంటనే జిల్లా కలెక్టర్ మొదలుకొని జేసీ గారు మొదలుకొని అందరూ కూడా ఈ అక్రమాలపైన కట్టడి చేసే పద్ధతిలో, అనుమతులు రద్దు చేసే పద్ధతిలో, అక్రమ కట్టడాలను కూల్చే పద్ధతిలో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అందుకు భాగస్వామ్యమైన అఖిలపక్ష పార్టీ నాయకులు, వివిధ ప్రజా సంఘాలు, అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాల ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని, ఈలోపు ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు కట్టడి చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.